ఎట్లా వేయాలనేది మనం కంప్లీట్గా నేర్చుకుందాం. కొద్దిగా వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్తో మాట్లాడటం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్లీష్. మీరు బాగా నేర్చుకున్న తర్వాత మీరు మీ పాండిత్యం చూపించుకోవచ్చు, కానీ బేసిక్స్ అనేవి మనం ఇప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్తామంటే ఈ మాటలు ఉపయోగించి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము అనేది మనం చూస్తాం. ఈ మాటలన్నీ ఉపయోగిస్తాం. ఏంటది? హూ, ఎవరు, వాట్, ఏమిటి, ఇవన్నీ మీకు తెలుసు. హూ ఎవరు, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వై ఎందుకు, వెన్ ఎప్పుడు. దీన్ని ఉపయోగించి మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత పక్కన ఎప్పుడు కూడా ఇవి రావాల్సిందే. మీరు కనుక హూ, వేరు, వెన్ను, వయ్యి, వాట్ ఇవి కనుక రాశారనుకోండి, పక్కన ఇవి రావాల్సిందే. దీని పక్కనే వస్తాయి అన్నమాట. ఇప్పుడు హూ పక్కన యామ్ రావచ్చు, వజ్ రావచ్చు, ఈజ్ రావచ్చు, ఆర్ రావచ్చు, విల్ రావచ్చు. ఇది మనకి లెక్క. అలాగే వై పెట్టారనుకోండి, వై ఈజ్ అనొచ్చు, వై ఆర్ అనొచ్చు, వై డు అనొచ్చు, వై డిడ్ అనొచ్చు, వై విల్ అని చెప్పి అనొచ్చు, వై కెన్ అని చెప్పి అనొచ్చు అనమాట. ఈ రకరకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎట్లాంటి పదం ఉపయోగిస్తున్నారు అనేది చూడాలి. అక్కడ మీరు ఎట్లాంటి పదం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఉండటం అనే మీనింగ్ ఉందనుకోండి, జస్ట్ ఉండటం అనే మీనింగ్ వచ్చినప్పుడు మీరు ఈ 5 మాటలు వాడాలి. యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, ఈ 5 మాటలు మీరు వాడాల్సిందే. యామ్, ఈజ్, ఆర్ మనం ప్రజెంట్ టెన్స్ అంటాం, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ప్రజెంట్ టెన్స్ అంటాం. వజ్, వర్ని మనం ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఉండటం అనే మీనింగే వస్తాయి, అంతకు మించి ఏమీ లేవు. సో ఉండటం, రైట్. ఇప్పుడు చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనగానే మనకి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, ఎందుకంటే ఉండటం అని వస్తుంది. ఉండటం అని చెప్పి వస్తుంది అనమాట. అది సరే. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ వీటికి మీనింగ్ ఉండుట. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్లో ఉండటం అనే మీనింగ్ వచ్చిందనుకోండి, మీ మైండ్ అమ్మటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లోకి వెళ్ళిపోవాలి. రోజు జరుగుతున్నాయి అనుకోండి పనులు, రోజు జరిగిపోతుంటే మనం ఏం చెప్పుకున్నాం? డూ కానీ డస్ కానీ వస్తే ఏం చెప్పుకున్నాం? డస్ ఎవరికి వస్తుంది? మనకి హీ షీ ఇట్లకే వస్తాయి. డస్ అనేది మనకి హీ షీ ఇట్లకి మాత్రం వస్తుంది, ఇంకెవరికి రాదు ఇంగ్లీష్లో. ఈ షీట్ కాకుండా మిగతా అన్నిటికీ ఇవే వస్తాయి. మిగతా అంటే ఏమున్నాయి ఇక్కడ? ఐ, వి, యూ, దే, అంతే. ఈ 4టికి మనం డూ అనేది వాడతాం అన్నమాట. ఎప్పుడు వాడతాం? డూ, డస్ రోజు జరిగే పనులు. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్లో రోజు జరిగే యాక్టివిటీ ఉందనుకోండి, ఎమ్మటే మీ మైండ్లోకి ఏం రావాలి? డూ, డస్ రావాలి అని అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఉండటం, ఉన్నారు అని మీనింగ్ వచ్చినప్పుడేమో యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ రావాలి. ఏంటి? రోజు జరిగే పనులు ఉంటేనేమో డూ, డస్ రావాలి. మీరు రోజు అడిగే పనుల్లో మీరు హీ షీట్లను అడుగుతున్నారు అనుకోండి, డస్ రావాలి. ఈ షీట్లు కాకుండా మిగతా వాటిని అడుగుతున్నారు అనుకోండి, డూ రావాలి. రైట్. డిడ్ మీకు తెలుసు, జరిగిపోయిన పనులు, అయిపోయిన పనులు. జరిగిపోయిన పని అడుగుతున్నావు, నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడగాలి. ఎక్కడికి వెళ్ళావు, అయిపోయింది పని, ఎమ్మటే డిడ్ రావాల్సిందే, ఇంకో ఛాయిస్ లేదు. ఇంగ్లీష్ కూడా మ్యాథమెటిక్స్ లాగే మొత్తం రూల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు జరిగిపోయిన పని గురించి వాడేటప్పుడు డిడ్ రాయాలి. రైట్. జరగబోయే పని అంటే ఏంటి? నువ్వు రేపు ఎక్కడికి వెళ్తావు అని అడగాలనుకోండి. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా, ఫ్యూచర్ టెన్స్ కదా, అప్పుడు మనకి విల్ అనేది రావాలి. ఇలా చూసుకోవాలి. మీరు అడిగేటువంటి క్వశ్చన్ను బట్టి వెర్బులు మారిపోతూ ఉంటాయి. రైట్. కెన్, గలను, ఒక పని చేయగలను, ఒక పని నేను చేయగలను అనే మీనింగ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ కెన్ అనేది వాడుకోవాలి. ఇది మనకి బేసిక్స్ అనమాట. మనకు బేసిక్స్. ఇప్పుడు నేను ఈ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇవి వాడతాను అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ WH, వాటు, వేరు, వయ్యి, వీటిని ఇంగ్లీష్లో WH వర్డ్స్ అంటాం మనం. వీటిని ఇంగ్లీష్లో WH వర్డ్స్ అని చెప్పి అంటాం. WH వర్డ్స్ అని చెప్పి. ఈ WH వర్డ్ రాగానే పక్కన మీకు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి వెర్బులు. అన్నీ మనం చెప్పలేము కాబట్టి ఇంపార్టెంట్ వెర్బ్సే నేను తీసుకున్నాను ఇక్కడ. వాటి గురించే మనం మాట్లాడుకుందాం. మిగతా స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. మనకి ఇక్కడ అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది మీరు నోట్ చేసుకోండి, మీ బుక్లో నోట్ చేసుకొని రోజుకు 3-4 సార్లు చూసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు ఇవన్నీ. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు ఇవి ఉపయోగించి
మనం వీటిని ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎట్లా వేస్తాం అనేది మనం నేర్చుకుంటాం. ఓకే రైట్, చూద్దాం ఒకసారి ఎలా వాడతారు వీటిని అనేది మనం ఇక్కడ చూసుకుందాం. రైట్, ఇప్పుడు చూడండి మనం అడిగే క్వశ్చన్లు బట్టి మనం అక్కడ ఏ వర్డ్ అనేది మనం రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు మీ ఫ్రెండ్ని. నువ్వు ఎక్కడ అంటే ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, వేర్ అని రాసుకోవాలి ముందు. వేర్ ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు కానీ ఫస్ట్ మనకు దీంతో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అని వచ్చిందండి. ఉండటం గురించి మాట్లాడింది కాబట్టి మనకి యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ రావాలి. ఇప్పుడు మీరు అడిగేది ఎవరిని, యూని అడుగుతున్నావు. నువ్వు ఎక్కడ అంటున్నావు. నువ్వు అన్నప్పుడు ఇక్కడ మనకి ఆర్ వస్తుంది అనమాట. రైట్, వేర్ ఆర్ యూ ఈ విధంగా మనం క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాము. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చేసుకోవచ్చు. రైట్ చూడు, నువ్వు ఎక్కడ ఉన్నావు. మీరు ఎవరిని అడుగుతున్నారో దాన్ని బట్టి కూడా మనకి వర్బలు మారిపోతాయి. ఇప్పుడు మీరు అడిగేది యూని అడుగుతున్నారు. రైట్, వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావు అని వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఆర్ అనేది రాశాను నేను. రైట్, ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు అన్నావు అనుకోండి. అతడు ఎక్కడ ఉన్నాడు అంటే మీరు అడిగేది హీ అనేటప్పుడు మనకి ఇక్కడ ఈజ్ వస్తుంది. వేర్ ఈజ్ హీ అది ఇలా. కాబట్టి ఎక్కడ అంటే ఫస్ట్ ఏమో వేర్ రాసాం కాబట్టి మీకు ఈ 5 మాటలు వచ్చినప్పుడు పక్కన ఇవి రావాల్సిందే. యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ కానీ, విల్ కానీ, డూ డస్ కానీ, డిడ్ కానీ, కెన్ కానీ, మస్ట్ కానీ, షుడ్ కానీ కంపల్సరీగా రాయాలి. వేర్ ఆర్ యూ, వేర్ ఈజ్ హీ, పుస్తకం ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ ద బుక్ కాబట్టి నేను ఇక్కడ ఈజ్ వాడాను. ఈజ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ నేను వాడాను. ఈ షీట్కి ఈజ్ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నీ పేరేంటి అంటే నీ పేరు ఏమై ఉంది అని ఉండటం. నీ పేరేంటి అని. కాబట్టి మీరు అడిగేది ఎవరిని, యువర్ నేమ్ అంటే ఇట్, యువర్ నేమ్ పేరు అంటే అది. కాబట్టి ఇక్కడ నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతాను. మీరు అడిగేదాన్ని బట్టి ఈజ్ రాస్తామా, ఆర్ రాస్తామా, వర్ రాస్తామా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడుగుతారు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. జరగబోయే పని నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ, వేర్. వెడతావు కాబట్టి వేర్ విల్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు అలా. వేర్ విల్ యూ గో, ఎక్కడికి వెళ్తావు. రైట్, ఎప్పుడు వస్తావు. ఇప్పుడు మీరు చెప్పండి, వస్తావు జరగబోయేదేగా. వెన్ విల్ యూ రిటర్న్, వెన్ విల్ యూ కమ్ బ్యాక్. ఈ విధంగా మనం ఇట్లా రాసుకుంటుంటాం. రైట్, నువ్వు అతను ఎందుకు అడుగుతావు, ఫ్యూచర్ టెన్స్. కాబట్టి వై విల్ యూ ఆస్క్ హిమ్, నువ్వు అతను ఎందుకు అడుగుతావు. వై విల్ యూ ఆస్క్ హిమ్. నువ్వు ఎవరితో మాట్లాడతావు. హూ విల్ యూ టాక్ టు. నువ్వు ఎవరితో మాట్లాడతావు. ఈ విధంగా మనం అన్ని రకాలుగా మనం ఇక్కడ రాస్తూ ఉంటాం అన్నమాట. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. మీరు జాగ్రత్తగా మీరు క్వశ్చన్ ఏమడుగుదామని చెప్పి అనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా మనం రాసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, జరిగిపోయిన పని గురించి అడగాలనుకోండి. మీరు జరిగిపోయిన పని గురించి అడగాలంటే మీకు ఏం రావాలని చెప్పాను, డిడ్ రావాలి. ఇప్పుడు చూడండి, వాట్ డిడ్ యూ డూ,
వాట్ డిడ్ యూ డూ, నువ్వు ఏం చేసావు. డిడ్ రాగానే ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్సే రావాలి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. వాట్ డిడ్ యూ గో, ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ గో. కాబట్టి మీరు ఎట్లా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి క్వశ్చన్స్ మారిపోతాయి ఇక్కడ. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు వాడం. వేర్ డిడ్ యూ గో, రైట్. నువ్వు ఎప్పుడు పూర్తి చేసావు, నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసావు, రైట్. వెన్ డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, వెన్ డిడ్ యూ ఫినిష్, నువ్వు ఎప్పుడు పూర్తి చేసావు, రైట్. నువ్వు ఎందుకు వచ్చావు, వై డిడ్ యూ కమ్, నువ్వు ఎందుకు వచ్చావు, రైట్. నువ్వు ఎవరితో మాట్లాడావు, అయిపోయింది పని. హూ డిడ్ యూ టాక్ టు, ఎవరితో మాట్లాడావు. నువ్వు ఎవరితో వెళ్ళావు, హూ డిడ్ యూ గో విత్, ఈ విధంగా మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అని రాస్తాం. పెద్ద విశేషం ఏమీ లేదు ఇందులో, కాబట్టి జరిగిపోయిన పనులుంటే మనం డిడ్ రాసుకోవాలి, జరిగిపోయిన పనులుంటే మనం ఇక్కడ డిడ్ రాసుకోవాలి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు డూ డస్ గురించి మాట్లాడదాం. డూ డస్ ఎప్పుడు వస్తే ఏం చెప్పాము, రోజు జరిగే పనిలో మీరు హీ షీట్ని అడుగుతున్నారనుకోండి, డస్ రావాలి. హీ షీట్ కాకుండా మిగతా వాటిని అడుగుతున్నారనుకోండి, అక్కడ మనకి డూ రావాలి. ఇప్పుడు చూడండి, వాట్, రైట్. మీరేం చేస్తుంటారు, రోజు జరిగే పని. వాట్ డూ యూ, ఇక్కడ చూడండి నేను యూని అడిగాను కాబట్టి డూ వచ్చింది. వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తుంటారు, వాట్ డూ యూ డూ, రైట్. అతను ఎక్కడ ఉంటాడు అంటే ఎప్పుడూ ఉంటారు కదండి. అక్కడ ఉంటారు అంటే ఎప్పుడూ ఉంటారు, కానీ 2-3 రోజులకు ఒకసారి ఇల్లు ఖాళీ చేయరు. కాబట్టి ఏం చేస్తాం, కాబట్టి మనం అడిగేది ఎవరిని, హీని. అంటే డస్, వేర్ డస్ హీ లివ్, అతను ఎక్కడ నివసిస్తుంటాడు. ఎప్పుడు జరిగే వాటికే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి రావు. డూ డస్ రోజు జరిగే పనులకే వస్తుంది, రైట్. ఓకే, రైట్. నువ్వు ఎప్పుడు లెగుస్తావు, లేకపోతే రైట్. నువ్వు ఎప్పుడు చదువుతావు అంటే రోజు అనమాట, ఒక్కరోజు కాదు. నువ్వు ఎప్పుడు చదువుతావు, మీరు ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ, యూని అడుగుతున్నారు, నువ్వు అంటున్నావు కాబట్టి ఇక్కడ డూ రాయండి. వెన్ డూ యూ స్టడీ, మీరు ఎప్పుడు చదువుతారండి, వెన్ డూ యూ స్టడీ, రైట్. అతను క్రికెట్ ఎందుకు ఆడతాడు, అతనుతో అడుగుతున్నారు మీరు ఇప్పుడు, కాబట్టి మీరు ఇక్కడ అడిగేది హీ, కాబట్టి ఏం రావాలి, డస్. వై డస్ హీ ప్లే క్రికెట్, రైట్. హూ, రైట్. నువ్వు ఎవరితో ఆడతావు, నువ్వుతో అడుగుతున్నాను నేను. నువ్వు ఎవరితో ఆడతావు, నేను అడిగేది ఇక్కడ యూతో, కాబట్టి ఏం రావాలి, డూ. హూ డూ యూ ప్లే విత్, నువ్వు ఎవరితో ఆడుతుంటావు. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేస్తాం. ఈ వర్డ్స్ అన్నీ మనం వాడుకుంటాం, చూసారా. ఈ వర్డ్స్ తర్వాత మనకి ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకి కంపల్సరీగా రావాలన్నమాట. అది అంతేగాని ఇది లేకుండా మీరు వెన్ యూ స్టడీ అని చెప్పి అనకూడదు. అవతల వాడికి అర్థం అవ్వచ్చు కాక, కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలిగా. వెన్ యూ స్టడీ అన్న వాడికి అర్థమైపోద్ది అది. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి తయారు చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నార్మల్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా నేను నిన్న ప్లాన్ చేశాను, ఎందుకంటే ఇవి చాలామందికి తెలియట్లేదు, మనకి తెలియటం లేదు. కాబట్టి ఇవన్నీ మీరు కనుక నేర్చుకుంటే మీకు చాలా చక్కగా ఇంగ్లీష్ వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట, రైట్. అలాగే ఇప్పుడు నేను విల్ అనేది వాడతాను. విల్ అనేది ఇందాక వాడేసాం, యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ రాగాం. కాబట్టి యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ ఏమో ఉండటం అనే మీనింగ్లోనే వాడతాం, ఉండటం. విల్ ఏమో జరగబోయేది, డూ డస్ ఏమో రోజు జరిగే పనులు, డిడ్ ఏమో జరిగిపోయిన పనులు, రైట్. కెన్తో వాడాను. కెన్ అంటే గలను అని,
కాబట్టి గలను అనేది మనం వచ్చేటట్టుగా రాసుకోవాలి. కెన్ అందరికి వచ్చేస్తుంది. కెన్ ఇక్కడ హీ షీట్ తేడా లేదు, ఒక డస్కు మాత్రమే తేడా. రైట్. నువ్వేం చేయగలవు? వాట్ కెన్ యూ డూ? వాట్ కెన్ యూ డూ? నువ్వేం చేయగలవు? రైట్. నువ్వు ఎక్కడ దాక్కోగలవు? వేర్ కెన్ యూ హైడ్? నువ్వు ఎక్కడ దాక్కోగలవు? కెన్ అనేది అందరికీ వచ్చేస్తుంది, హీ షీట్లు తేడా లేదు. రైట్. నువ్వు ఎప్పుడు నాకు పుస్తకం రిటర్న్ చేయగలవు? ఎప్పుడు చేయగలవు? వెన్ కెన్ యూ రిటర్న్ ద బుక్? వెన్ కెన్ యూ రిటర్న్ ద బుక్? నువ్వు నాకు ఆ బుక్ ఎప్పుడు రిటర్న్ చేయగలవు? రైట్. రైట్. వై మీద మనకు అంత సెంటెన్స్ బాగా రాదనుకుంటా. రైట్. వైతోని కెన్తో మనకి సెంటెన్స్ అంత బాగా రాదు. రైట్. రైట్. నువ్వు ఎవరితో ఆడగలవు? నువ్వు ఎవరితో ఆడగలవు? హూ కెన్ యూ ప్లే? నువ్వు ప్లే విత్? నువ్వు ఎవరితో ఆడగలవు? నువ్వు ఎవరితో ఆడగలవు? అది. రైట్. ఇక్కడ మనకు నెగిటివ్ పెడితే బాగుంటుంది. వై కాంట్ యూ అంటాం. వై కాంట్ యూ డూ ఇట్? వై కాంట్ యూ డూ ఇట్? నువ్వు ఇది ఎందుకు చేయలేవు? అది ఇక్కడ బాగుంటుంది. కెనాట్ అంటే బాగుంటుంది అనమాట. వై కాంట్ యూ డూ ఇట్? నువ్వు అది ఎందుకు చేయలేవు? ఈ విధంగా మీరు క్వశ్చన్స్ తయారు చేయడం నేర్చుకోవాలి. నేను నిన్న ఆలోచించి ఈ వీడియో చేశాను. చాలామంది బాగా వీక్గా ఉన్నారని. ఈ వీడియో మీరు చూడండి, మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.